నువ్వు రమ్మన్నావా? అన్నయ్య ఏమంటాడో అని. మీ అక్కయ్య ఆల్రెడీ మాట్లాడటానికి వెళ్ళింది. మీ అక్క సంగతి నీకు తెలిసిందే కదా, ఎలా అయినా ఒప్పిస్తుంది. త్వరగా రండమ్మా. దా. నాకు వీళ్ళిద్దరూ కలిస్తే చూడాలని ఉందన్నయ్య. కాకపోతే ఇబ్బందులన్నీ నా వల్లే కదా. నేను రావడం వల్ల బావగారు వాళ్ళు ఏమనుకుంటారు అని. అనుకోవడానికి ఏముందమ్మా, ముందు మీరు రండి, అన్ని అవే సర్దుకుంటాయి. రండి. సరే బావా, వస్తాం, మీరు వెళ్ళండి. మరి త్వరగా వచ్చేసేయండి. చూసావా భూమి, అందరితో కలిపి పండగ చేసుకోవాలి అంటున్నావు. ఆ దేవుడు నిన్ను కరుణించాడు. పద వెళ్దాం. ఏమన్నారండి? వస్తున్నారా వాళ్ళు? వస్తున్నారు మహా. వాళ్ళు కూడా వస్తున్నారు. అన్నదమ్ములు ఒక చోట చేర్చి చెప్పాల్సిన 4 మాటలు చెప్పేస్తే అందరూ కలిసిపోతారు అంటేనే నీ మొహం వెలిగిపోతుంది. ఇక దీపావళి పటాసులతో అవసరం లేదనుకుంటా. టపాసులు తీసుకుని రాలేదా మీరు? తీసుకురాకుండా ఎలా ఉంటాను మహా. దీపాలు తెచ్చాను, టపాసులు కూడా తెచ్చాను. అయితే వీళ్ళు వచ్చేలోపు పూజకు ఏర్పాట్లు చేద్దామా? ఏదో కొత్త బట్టలు వేసుకున్నాం కానీ ఇంట్లో పండగ కలే లేకుండా పోయిందండి. బిడ్డలిద్దరూ అటొకరు ఇటొకరు చేరిపోయారు. పండగొచ్చింది అంటే ఉదయాన్నే లేచి అందరం పిండి వంటలు చేసేవాళ్లం. అందరూ ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ ఇల్లంతా కళకళ్లాడుతూ ఉండేది. ఈ రోజు ఆ సందడి ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదు. ఎలా కనిపిస్తుంది? ఆ భూమి చేసిన పనుల వల్ల ఇల్లు ఇలా తయారైంది. అలా అనకండి. పండగ పూటైనా అందరం కలిసుంటే బాగుంటుంది. నేనేమన్నా కాదన్నానా? వాళ్ళు కలవాలి కదా. కాకపోతే మళ్ళీ ఆ భూమే వచ్చిందంటే ఏం గొడవ చేస్తుందో, తన వల్ల ఏ ప్రాబ్లం వస్తుందో అని భయపడాల్సి వస్తుంది. అలా ఏమి జరగదులేండి. అన్ని రోజులు ఒకేలా ఉంటాయా ఏంటి? పూజ దగ్గరికి వెళ్దాం పదండి. రాఘవ, మాధవ, ఇప్పటి వరకు ఏ పండగ కూడా మనం విడగలేము. ఈ పండగకి కూడా మనం విడిపోకూడదు. రాఘవ, చిన్నప్పటి నుంచి నా మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పలేదురా. ఎదురు చెప్పవనే నమ్మకంతోనే చెప్తున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. అవేవి మనసులో పెట్టుకోకుండా మళ్ళీ అందరం కలిసిందాం. ఎప్పట్లాగా ఆనందంగా ఉందాం. వాడు చేసిన పనుల వల్ల కోపడ్డానే కాని నా తమ్ముడి మీద ఎప్పుడూ నాకు కోపం ఎందుకుంటుందక్క? మీరు పైకి ఎంత కోపంగా ఉన్నా మీ మనసులో ఎంత ప్రేముందో నాకు తెలుసు కదా. నేను చూశాను కదా. ఎప్పుడు బావా? తమ్ముణ్ణేదో బయటకెందుకెళ్ళావని తిట్టినందుకు నీకవసరమా అని నువ్వు నన్నే తిట్టావు. తిట్టానా? నేను నిన్ను ఎక్కడ తిట్టాను బావా? నీకవు తిట్లా కాకపోవచ్చు. నువ్వు నాతో అలా ఎప్పుడూ మాట్లాడలేదు. నువ్వు అలా మాట్లాడినందుకు నేను బాధపడలేదు తెలుసా? కావాలంటే మీ అక్కని అడుగు. అలా అయినా మాధవ్ మీద నీ మనసులో ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది కదా. ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది బావా? వాడేమైనా పరాయివాడా? నా తోడబుట్టినవాడు, నా భుజాల మీద పెరిగినవాడు, నా వేలు పట్టుకుని తిరిగినవాడు. మా అన్నయ్యకి దూరంగా బ్రతకాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అన్నయ్య వేరు నేను వేరు అనే ఆలోచన కూడా ఎప్పుడూ చేయలేదు. పరిస్థితులు అలా వచ్చాయి అంతేకాని మా అన్నయ్యని కాదని నేనెందుకు అనుకుంటాను? మనసులో ప్రేమలు పెట్టుకుంటే సరిపోదురా. మీరు కలిస్తే ఇంకా బాగుంటుంది. ఇదేం కర్మ! ఇంత దూరం కష్టపడి వీళ్ళని విడదీస్తే మళ్ళీ కలిసిపోయేలా ఉన్నారే. ఈ మహాలక్ష్మి ఒకటి ఊరికే ఉండదు. అవకాశం దొరికితే ఏదో ఒకటి చేస్తుంది. నా ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయేలా ఉంది. మళ్ళీ కలవడాలు విడిపోవటం ఎందుకు? ఏదో పండగ పూట కలుసుకున్నాం, తర్వాత ఎవరి దారి వాళ్ళది.
మళ్ళీ విడిపోవడం ఏంటి? జరిగింది మర్చిపోయి మళ్ళీ ఎప్పట్లాగా కలిసి ఉండాలని మేము అనుకుంటూ ఉంటే మళ్ళీ విడిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా? ఒక్కసారి కలిసిన తర్వాత మళ్ళీ విడిపోవడాలంటూ ఉండవు. అయినా మేము విడిపోయామని ఎవరన్నారు? మా మధ్య మాటలు లేవు, కానీ నా తమ్ముడు ఎలా ఉన్నాడో నేను చూసుకుంటూనే ఉన్నాను. నా అన్న ఎలా ఉన్నాడు అని వాడు గమనిస్తూనే ఉన్నాడు. సారీ అన్నయ్య, నీతో కొంచెం కటువుగానే మాట్లాడాను. రేయ్, జరిగిపోయినవి వదిలేద్దాం. గతాన్ని తలుచుకుంటూ ఉంటే మన మధ్య దూరాన్ని పెంచుతూనే ఉంటాయి.